ఓకే. ఈరోజు వీడియోలో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడన్నా, ఈ చాప్టర్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో నుంచి మనకు టోటల్గా 14 మార్క్స్ వస్తాయి, అంటే 7+7. క్లియర్? చూడండి, ఈ చాప్టర్ నుంచి మనం 14 మార్క్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడన్నా, ఇప్పుడు దీని క్వశ్చన్ అండ్ దాని యొక్క సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ షేర్ చేసుకోండి. లేదు సార్ మీరు చేసుకోలేమన్నట్లయితే ఈ సొల్యూషన్ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను చెప్తున్న ప్రతి క్లాస్ తో అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అర్థం కదా? సో అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో చూడన్నా, క్వశ్చన్ నాకు సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అని అంటే ఫస్ట్ చూడండి. ఫైండ్ ద లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్. కర్వ్ ఏమి ఇచ్చాడు? 7x² - 4xy + 8y² + 2x - 4y - 8 అని ఒక కర్వ్ ఇచ్చాడు. = 0. అదేవిధంగా ఒక స్ట్రైట్ లైన్ కూడా ఇచ్చాడు. స్ట్రైట్ లైన్ ఏంటి? 3x - y = 2. ఇది ఒక స్ట్రైట్ లైన్. అర్థమైందా? ఇది ఒక స్ట్రైట్ లైన్. అండ్ ఆల్సో యాంగిల్ బిట్వీన్ దెమ్. ఇక్కడ చూడన్నా, ఒక కర్వ్ ఇచ్చాడు, ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ని మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్లియర్? ఈ రెండు నుంచి మనకి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేను ఏవైతే అమలు చేసినా ఇంపార్టెంట్ పాయింట్స్. కర్వ్ ఇచ్చాడు, స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మనకు ఆరిజిన్. మనకి ఏమి ఇచ్చాడు? ఏమన్నాడు? కర్వ్ అన్నాడు. సో కర్వ్ గీసాం. క్లియర్? ఇది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, మనకు ఆరిజిన్ ఓ. క్లియర్? కర్వ్ ఇచ్చాడు అండ్ ఇంకేమన్నాడు? విత్ ద స్ట్రైట్ లైన్. ఇది కొన్ని స్ట్రైట్ లైన్ విత్ ద స్ట్రైట్ లైన్. కర్వ్ స్ట్రైట్ లైన్ గీమన్నాడు. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 3x - y = 2 అన్నాడు. క్లియర్? అర్థమైనా? సో ఈ కర్వ్ ఏదైతే ఉందో దీని నుంచి మనకు ఆరిజిన్ లైన్ వస్తుంది. దీని నుంచి మనకి ఆరిజిన్ చూడండి. ఇది మనకి ఏబి అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఓఏ ఓబి ఒక యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, అర్థమైనా? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇచ్చాడు, ఆరిజిన్ ఓ తీసుకున్నాం. ఇంకేం చూడ కర్వ్ అన్నాడు. సో కర్వ్ తీసుకున్నాం. ఇంకేమన్నాడు? విత్ ద స్ట్రైట్ లైన్. కర్వ్తో స్ట్రైట్ లైన్ గీసాం. స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చాము? మనకి 3x - y = 2 అన్నాడు. క్లియర్? ఈ స్ట్రైట్ లైన్ ఏబి వాల్యూస్ పెట్టాం. ఏ అనుకున్నాం, బి అనుకున్నాం. స్ట్రైట్ లైన్ మనకి ఈక్వేషన్ ఇచ్చాడు. చూడన్నా, ఎక్స్ వై ఆరిజిన్ ఎంత? 0. మనకి ఇంకేమి ఇచ్చాడు? కర్వ్ అన్నాడు. సో కర్వ్ తీసుకున్నాం విత్ స్ట్రైట్ లైన్. కర్వ్ మీద నుంచి స్ట్రైట్ లైన్ అన్నాడు. సో స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. ఇది మనకి ఎంత ఇచ్చాడు? 3x - y = 2. ఈ కర్వ్ని మనం ఏ బి అనుకున్నాం. ఏ బి అనుకున్నాం. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే లైన్ తీసుకున్నాం కదా. సో లైన్ మనకి ఎంత ఇచ్చాడు? 3x - y = 2 అన్నాడు. క్లియర్? ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఓఏ ఓబి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికన్నా ముందు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ రాసుకోవాలి. ఈక్వేషన్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. సో చూడండి, ఫస్ట్ కర్వ్ తీసుకున్నాం. కర్వ్ ఏంటి? 7x² - 4xy + 8y² + 2x - 4y - 8 = 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇదేంటి? ఇచ్చిన కర్వ్. క్లియర్? సో నెక్స్ట్ ఎక్కడితో అయిపోద్దాం? ఇంకోటి ఇచ్చాడు కదా, ఏంటి? ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఆ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. స్ట్రైట్ లైన్ ఏంటి? ఈ స్ట్రైట్ లైన్ మనం ఈక్వేషన్ ఆఫ్ ఏబి అనుకున్నాం. అంటే ఈ స్ట్రైట్ లైన్ ఏబి పేరు పెట్టాం కదా. సో ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఏంటి? 3x - y = 2. ఈ 2 నేను 2 × 1 అని రాసుకున్నాను. 2 × 1 అని రాసుకున్నాను. చూడండి, 2 అనేది మల్టిపుల్ అవుతుంది, ఇటు వస్తే డివైడ్ బై అవుతుంది. సో 3x - y / 2 = 1. క్లియర్? దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. అర్థమైనా? సో రెండు ఈక్వేషన్లు వచ్చాయి. నెక్స్ట్ మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? హోమోజీనియస్ ఈక్వేషన్. ఇప్పుడు రెండు ఈక్వేషన్లకి మనం హోమోజీనియస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, homogeneous equation 1 with 2.
క్లియర్. కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఓఏ అండ్ ఓబి. ఓఏ అండ్ ఓబి. ఇప్పుడు చూడండి ఇచ్చిన కర్వ్ ఫస్ట్ రాస్తాం. కర్వ్ ఏంటి? 7x² - 4xy + 8y² + 2x × 1. అంటే చూడండి హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటి? డిగ్రీ సేమ్ ఉండాలి. డిగ్రీ సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ చూడండి 7x² డిగ్రీ ఎంత 2 ఉంది. ఇక్కడ చూడండి x డిగ్రీ 1 ఇది కూడా 2. అదేవిధంగా ఇది కూడా 2. ఇక్కడ చూడండి ఇక్కడ 1 డిగ్రీ మాత్రం ఉంది. అంటే ఇక్కడ 1 డిగ్రీ లేదు. ఇక్కడ చూడండి 4y ఇక్కడ కూడా 1 డిగ్రీ లేదు. ఇక్కడ చూడండి 8 ఇక్కడ మనకి డిగ్రీ 2 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? ఏం లేదు. అంటే 2 డిగ్రీ కావాలి, ఇక్కడ 1 డిగ్రీ కావాలి, ఇక్కడ 1 డిగ్రీ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ కాదు. ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ ఈక్వేషన్ కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దిస్ ఇస్ నాట్ హోమోజీనియస్ ఈక్వేషన్ రాస్తామా? అలా రాయకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని హోమోజీనియస్ ఈక్వేషన్లో చేంజ్ చేసిన తర్వాత మనం సమ్ అనేది సాల్వ్ చేయాలి. క్లియర్. సో ఇప్పుడు చూడండి 7x² - 4xy - 8y² + 2x. ఇక్కడ 1 డిగ్రీ లేదు కదా, సో 1 యాడ్ చేసుకున్నాం. సో -4y ఇక్కడ మనకు 1 డిగ్రీ లేదు, సో ఇక్కడ మనం 1 యాడ్ చేసుకున్నాం. -8 ఇక్కడ 2 డిగ్రీలు లేవు, సో 2 యాడ్ చేసుకుంటామో కాదు 1² యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 8 1s 8 అంటే పవర్ ఎంత ఉంది? 2. సరిపోయింది కదా, డిగ్రీ 2 వస్తుంది. సో అందుకు 1² యాడ్ చేసుకున్నాం = 0. క్లియర్. ఇప్పుడు ఏంటి 1 కనిపిస్తుంది చూసావా? ఇప్పుడు చూడండి 7x² - 4xy + 8y² + 2x × 1. ఈ 1 ప్లేస్లో ఈ 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ప్లేస్లో 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు చూడండి 1 వాల్యూ ఎంత మనకి? 3x - y/2. అర్థమైనా? 1 ప్లేస్లో 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడతో ఈ స్టెప్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే 7x² - 4xy + 8y² + 3x² మైనస్ ఇప్పుడు చూడండి 2 1s క్యాన్సిల్. ఇది చూడండి 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మిగతా టర్మ్స్ ఏంటి? ఇక్కడ x మిగతా మిగులుతుంది. సో x × 3x² ప్లస్ ఇంటూ మైనస్ x × y xy. క్లియర్. -2 × 3x 2 3 is 6 అండ్ x. ఇంకేముంది? y. సారీ ఇది 2y × 3x 2 3 is 6 x × y xy 6xy. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × y 2y. ఇక్కడ y ఉంది కదా, సో దిస్ ఇస్ 2y × y 2y². మైనస్ ఇది చూడండి 1 కాదు, ఇది బై మిస్టేక్ రాసాం 1 కాదు. ఇప్పుడు చూడండి 8 ఇంటూ a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే మన ఫార్ములా ఏంటి? a² + b² - 2ab. a² అంటే 3² 9 x² + b² అంటే y² - 2ab 2 3 is 6 and y 6xy బై 2² 4 మనకి = 0. క్లియర్. ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే x² కోఎఫిషియెంట్స్ y² కోఎఫిషియెంట్స్ క్యాలిక్యులేట్ చేయండి. x² కోఎఫిషియెంట్ చూడండి 7, ఇంకేముంది 3 అంటే ఎంత 10x². అదేవిధంగా y² కోఎఫిషియెంట్స్ క్యాలిక్యులేట్ చేయండి 8 + 2 ఇది కూడా 10y². అదేవిధంగా xy కోఎఫిషియెంట్స్ చూడండి -4 -6 దిస్ ఈస్ -11xy. ఇప్పుడు చూడండి 4 1s 4 2s క్యాన్సిల్ అయింది కదా. సో ఇప్పుడు ఈ 2తో ఈ టోటల్ ఈక్వేషన్ మల్టిప్లై చేయండి. ఇక్కడ వరకు క్యాల్కులేషన్ అవుతుంది చూడండి -2 9s 18x² మైనస్ ఇంటూ ప్లస్ -2 × y² 2y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 6y 2 6 is 12 and xy 12xy = 0. క్లియర్. ఇప్పుడు చూడండి 10x² ఇంకేముందన్న x² టర్మ్స్ ఇంకెక్కడ ఉన్నాయి చూడండి -18x -18 + 10 ఎంత అవుతుంది? -8x² అవుతుంది. క్లియర్. ప్లస్ -10 -10 ఎంత అవుతుందన్న? +8y². ఇంకేం మిగిలింది? +12 -11 ఎంత అవుతుంది? +1 కదా, సో +xy = 0. దీని ఏంటి? మన ఓఎస్ట్ కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఓఏ అండ్ ఓబి ఇస్ ఈక్వేషన్ ఏది మనకు వచ్చింది? 4x² - y² = 0. క్లియర్. అర్థమైంది కదా. ఇది ఈ వీడియో సొల్యూషన్. చూడండి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మన పబ్లిక్ ఎగ్జామ్ కూడా అవడం జరిగింది. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.